ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అన్ని పార్టీలు తమదైన శైలిలో ప్రచార జోరు పెంచుతున్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఒకప్పుడు ఆయన మంచి మిత్రుడుగా ఉన్న ఈటల ఇప్పుడు కారుపై ఈటలు విసురుతున్నారు. ఏకంగా గజ్వేల్ నుంచే గర్జించేందుకు సిద్ధమయ్యారు. గులాబీ బాస్ పై తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. వరుసగా కేసీఆర్ లోపాలను ఎత్తి చూపుతూనే గజ్వేల్లో గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. ఇక కేసీఆర్ పై కత్తులు నూరుతున్నారు. హస్తం అధినేత రేవంత్ కామారెడ్డిలో కేసీఆర్ ని ఓడించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఇద్దరు బలమైన ప్రత్యర్థులు బరిలోకి దిగడంతో కేసీఆర్ కి డబుల్ టెన్షన్ పట్టుకుంది. తెలంగాణలో మారుతున్న రాజకీయం. కేసీఆర్ పై కాంగ్రెస్ బీజేపీ ఫోకస్. గజ్వేల్ బరిలో ఈటల, కామారెడ్డి బరిలో రేవంత్. బలమైన ప్రత్యర్థులతో కేసీఆర్ కి డబుల్ టెన్షన్. కామారెడ్డిపై పోటీ కథ వేరే ఉంటుందన్న కేసీఆర్. కేసీఆర్ ని ఓడించి తీరుతామన్న రేవంత్, ఈటల. తెలంగాణ ఎన్నికలు రంజుగా రసకందాయకంగా సాగుతున్నాయి. నామినేషన్ల ప్రక్రియ మొదలు కావడంతో అన్ని పార్టీలక ప్రచార జోరును పెంచుతున్నాయి. మరోవైపు కీలక నేతల నామినేషన్ల పర్వం కూడా మొదలైంది. కేసీఆర్ ఈ నెల 9న నామినేషన్ వేయాలని నిర్ణయించగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సోమవారం నామినేషన్ వేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈసారి ఎన్నికల్లో గజ్వేల్, కామారెడ్డి రాజకీయం మంచి మజా ఇవ్వబోతోంది. ఈ రెండు నియోజకవర్గాల్లో గులాబీ బాస్ కేసీఆర్ పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ రెండు నియోజకవర్గాల్లో ఈ నెల 9న నామినేషన్ వేయనున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఈసారి డబుల్ టెన్షన్ తప్పేలా లేదు. ఇప్పుడు ఆయన అటు ఇటు రెండు చోట్ల ఫోకస్ పెట్టాల్సిన పరిస్థితి. ఎక్కడ లెక్క తేడా వచ్చినా ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుందనే భయం ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతుంది. టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కామారెడ్డిలో బరిలో దిగనున్నారు. అయితే టార్గెట్ కేసీఆర్గా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు మరింత రంజుగా మారిపోతున్నాయి. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారనేది డిసెంబర్ 3న తేలబోతుంది. కానీ అప్పటి వరకు అటు గజ్వేల్, ఇటు కామారెడ్డి ఎన్నికలు మాత్రం రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారిపోతున్నాయని చెప్పవచ్చు. ఇప్పటికే గజ్వేల్లో సీఎం కేసీఆర్ పై సీనియర్ నేత మాజీ మంత్రి ఈటెల రాజేందర్ బీజేపీ తరపున బరిలో దిగుతున్నారు. దీంతో గజ్వేల్ ఎన్నికలు కూడా అందరిలో ఆసక్తి రేపుతుంది.
కాంగ్రెస్ తరపున గజ్వేల్లో తూముకుంట నరసింహారెడ్డి పోటీలో ఉన్న రేస్ ప్రధానంగా సీఎం కేసీఆర్ ఈటెల రాజేంద్ర మధ్య ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ 2 నియోజకవర్గాల్లో పోటీ చేస్తారనే అంశమే రాజకీయంగా రకరకాల చర్చలకు కారణమైంది. అధికార బీఆర్ఎస్ చెప్పే నియోజకవర్గ అభివృద్ధి వంటి అంశాలను ప్రజలు పెద్దగా ఎవరూ నమ్మటం లేదనే చెప్పవచ్చు. ఇక తన సొంత నియోజకవర్గం గజ్వేలుతో పాటు కామారెడ్డిలను ఈసారి పోటీ చేయడానికి ముందుకు రావడం ఆసక్తికరంగా అనుమానంగా మారింది. ఎందుకు కామారెడ్డికి వస్తున్నారన్న చర్చ కామారెడ్డితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. అయితే ఈ విషయమై కేసీఆర్ ఒక క్లారిటీ ఇచ్చారు. తాను గజ్వేలులోనే ఉంటానని, కానీ కామారెడ్డిలో పోటీకి కథ వేరే ఉందని గజ్వేలు కార్యకర్తల సమావేశంలో ప్రకటించారు. దీంతో కామారెడ్డి కథ ఏంటన్న అనుమానాలు మొదలయ్యాయి. కామారెడ్డి భూములపై కేసీఆర్ కన్నుపడిందని స్థానికులు చర్చించుకుంటున్నారు. వాటిని కబ్జా చేయడానికే కేసీఆర్ వస్తున్నారని, గెలిచినా అక్కడ ఉండదని అభిప్రాయపడుతున్నారు. ఈ విషయం ముఖ్యమైన మంత్రి కేటీఆర్ దృష్టికి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన కేటీఆర్ కామారెడ్డిలోనే మఖం వేశారు. మాస్టర్ ప్లాన్ రద్దు చేశామని ప్రకటించారు. ఈ మేరకు ఉత్తర్వులు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. మా నియోజకవర్గంలోని ప్రతి పల్లె రూపురేఖలు మారాలే అని పట్టుదలతో 1కి 10 సార్లు వచ్చి కేసీఆర్ గారి దగ్గర కూర్చుంటే కేసీఆర్ గారు అన్నారు, తమ్ముడు నువ్వు 5 సార్లు గెలిచినావు, మళ్ళా కూడా గెలుస్తావు, నీకు మంచిగుంది, ఏమి ఇబ్బంది లేదు, నన్నెందుకు రమ్మంటున్నావా, నువ్వు చేసుకోరాదు అన్నాడు. అంటే లేదన్నా ఇది నా కోసం కాదు, ఒక పదవి కోసం కాదు, కంపల్సరీ మా నియోజకవర్గం దశ తిరగాలి, ఒక్క దెబ్బకు కామారెడ్డి మొత్తం రాష్ట్రం అంతా చూడాలి, అబ్బురపడాలి, గంత బాగా జరుగుతుందన్నా, మీరు వస్తే దయచేసి రండి అని పట్టుబడితే కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడికి రావాలి. నిర్ణయం తీసుకున్న తర్వాత మరి 9 తారీఖు నాడు నవంబర్ 9 తారీఖు నాడు కేసీఆర్ గారు కామారెడ్డిలో నామినేషన్ వేయడానికి వస్తా ఉన్నారు అనే మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి 9 తారీఖు నాడు కామారెడ్డి మొత్తం కదిలి వస్తుందా లేదా? వస్తున్నావా లేదా? కేసీఆర్ గారు మీటింగ్కు వస్తున్నావు, రైట్, థ్యాంక్ యూ, అందరు వస్తున్నారు. నాకైతే అచంచలమైన విశ్వాసం ఉంది. ముఖ్యంగా మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళు, మా అన్నలు తమ్ముళ్ళ మీద, కామారెడ్డి అన్నలు తమ్ముళ్ళ మీద నాకు విశ్వాసం ఉంది. ఎందుకంటే మీకు తెలుసు, ఒక్కసారి ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చిండు అంటే రాష్ట్రంలోనే నెంబర్ 1 నియోజకవర్గంగా కామారెడ్డి మారుతుంది అనే మాట నాకంటే బాగా మీకే తెలుసు. పట్టణం రూపురేఖలు మారిపోతాయి. నిన్నగాక మొన్న కొంతమంది రైతులు వచ్చిండ్రు నా దగ్గరికి, అన్నా ఆ మాస్టర్ ప్లాన్తోని కొంత మాకు ఇబ్బంది అవుతున్నది, దయచేసి మీరు చూసుకోవాలని చెప్పి 9 గ్రామాల రైతులు వచ్చిండ్రు. అడ్లూరు నుంచి ఇంకా పక్కన ఊర్లకు వెళ్ళి 9 గ్రామాలకు వెళ్ళి వచ్చిండ్రు. వాళ్ళందరికీ నేను ఒకటే చెప్పినా, నేనేం చెప్పినా అంటే మీరేం రంది పెట్టుకోకుండ్రి, గతంలో ఏ మాస్టర్ ప్లాన్ అయితే ఉండేనో అదే మాస్టర్ ప్లాన్ ఉంటుంది, కొత్త ప్రతిపాదన మొత్తం రద్దు చేసినామనే మాట కూడా నేను వాళ్ళకు వివరంగా చెప్పిన. ఇదిలా ఉంటే గజ్వేల్ కామారెడ్డిలో పోటీ చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు చెందిన 2 నేతలు చెమటలు పట్టేస్తున్నారు. బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ గజ్వేల్లో కేసీఆర్ పోటీ చేస్తానని ప్రకటించారు. ఆ మేరకు బీజేపీ అధిష్టానం కూడా టికెట్ ఇచ్చింది. ఇక టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కామారెడ్డిలో కేసీఆర్పై బరిలో దిగాలని నిర్ణయించారు. దీంతో తెలంగాణలో అసలైన మధ్య రాజకీయాలు మొదలయ్యాయి. సాధారణంగా పెద్ద నాయకులు బరిలో ఉన్న చోట చిన్న నాయకులను నిలిపే సాంప్రదాయం కొనసాగుతుంది. కానీ సాంప్రదాయానికి తాజా ఎన్నికల్లో ఈటెల రేవంత్ బ్రేక్ చేశారు. కేసీఆర్ టార్గెట్గా ఆయనపై పోటీకి సిద్ధమయ్యారు. నియోజకవర్గంలో ఎన్నెన్ని రకాల హింస పెట్టిండో కళ్ళ ముందు కదలాతున్నాయి కాబట్టి, దీనికి కారకుడు కేసీఆర్ కాబట్టి అక్కడ ఇక్కడ ఎందుక నీ దగ్గరికే వస్తా, నీది మీదనే పోటీ చేస్తా, నీ సంగతి తెలుస్తా అని చెప్పి గజ్వేల్లో నువ్వు అక్కడిక్కడ తెలుసుకోవడం కాదు, వాళ్ళని నిలబెడుతున్నా వీళ్ళని నిలబెడుతున్నా అని చెప్పి తురుంకాలేక మాట్లాడుతున్నావు. గజ్వేల్ నియోజకవర్గ ప్రజల హృదయాల్లో నువ్వున్నావా మేమున్నావా తేల్చుకునే సందర్భం 2023 నవంబర్ 30వ తారీఖు నాడు రాబోతుంది.
గజ్వేల్ సంగతి ఎలా ఉన్నా కామారెడ్డిలో రేవంత్ పోటీ వ్యవహారమే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి ఓడిపోయిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ 2 అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసి గెలవాలని అనుకుంటున్నారా? అసలు రేవంత్ రెడ్డిది ఆత్మవిశ్వాసమా, అహంకారం అనే చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ను ఓడించడమే కాదు, కేసీఆర్ను కూడా ఓడించి తీరుతానని రేవంత్ పదే పదే చెప్తున్నారు. మీ సొమ్ము, మీ కష్టపడ్డ సొమ్ము, మీ రక్తాన్ని చెమటగా మార్చి 40,000 రూపాయలు డీడీలు కట్టిన మా కొల్లకూరు మా సోదరు మీ పైసలు కట్టించుకున్నారు. మీకు గొర్రెలు ఇచ్చిందా అని నేను అడుగుతున్నా. ఇచ్చిరా? మరి ఇవాళ సిరిసిల్ల, సిద్దిపేటలో, గజ్వేల్లో మీరు ఇచ్చుకుంటారు, మా కొడంగల్లో ఎందుకు ఇయ్యరని నేను అడగదలుచుకున్నా. మా పెద్దలు గురునాథ్ రెడ్డి గారు నిలదీయదలుచుకున్నారు. మేమేం పాపం చేసినాం? మేమేం అన్యాయం చేసినాం? మిమ్మల్ని ఎమ్మెల్యే గెలిపిస్తే, మిమ్మల్ని రాష్ట్రంలో ప్రభుత్వం తెస్తే 2009లో కరీంనగర్ జిల్లా ప్రజలు ఇట్లనే మాయ మాటలు చెప్పి వాళ్ళు నమ్మిది మోసం చేస్తే వాళ్ళు ఓడిస్తారని భయపడి పారిపోయి పాలమూరుకు వస్తే మా కొడంగల్ ప్రజలు నిన్ను భుజాల మీద మోసి పల్లకిలో పార్లమెంటుకు పంపించారు, నిన్ను ఎంపీగా గెలిపించారు. ఇవాళ 2009లో ఈ కొడంగల్ ప్రజలు ఓట్లేస్తేనే కేసీఆర్ ఎంపీ అయిండు. ఎంపీ అయినందుకే ఇవాళ ఆయన తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నా, సాధించిన అని చెప్తున్నాడు. నేను అడగదలుచుకున్నా, ఆయల్లా నీకు దిక్కు లేనప్పుడు, ఆయల్లా నిన్ను ఎవడు నమ్మనప్పుడు, ఆయల్లా నువ్వు అందరిని మోసం చేస్తున్నావు అని తెలిసినప్పుడు మేము కడుపులో పెట్టుకొని చూసుకొని నిన్ను కాపాడుకుంటే ఇవాళ ముఖ్యమంత్రి 10 ఏళ్ళు అయింది, నువ్వెందుకు ఈ ప్రాంతానికి న్యాయం చేయలేదని నేను అడుగుతున్నా. నిజంగానే నువ్వు ఈ ప్రాంతం అభివృద్ధి చేసి ఉంటే నేను సూటిగా సవాలు విసిరినా, కేసీఆర్ ఆడ కాదు, ఈడ కాదు, ఏమో కాదు, రా కొడంగల్లో తేల్చుకుందాము. అయితే కామారెడ్డి, గజ్వేల్ నుంచి పోటీ చేస్తున్న 3 ప్రధాన పార్టీల నేతలు ఈసారి 2 నియోజకవర్గాల నుంచి బరిలో ఉన్నారు. కేసీఆర్, ఈటెల రాజేందర్, రేవంత్ రెడ్డి ముగ్గురు 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డిలో గెలిస్తే కామారెడ్డిని వదులుకోవడం ఖాయమనే తెలుస్తుంది. ఇక ఈటెల రాజేందర్ హుజురాబాద్, గజ్వేలులో పోటీ చేస్తున్నారు. ఆయన 2 చోట్ల గెలిస్తే గజ్వేలును వదులుకుంటారు. రేవంత్ రెడ్డి కొడంగల్, కామారెడ్డి నుంచి బరిలో నిలుస్తున్నారు. ఆయన 2 చోట్ల గెలిస్తే కామారెడ్డిని వదులుకుంటారు. సీఎం కేసీఆర్ పై అటు ఈటెల రాజేందర్, ఇటు రేవంత్ రెడ్డి బరిలోకి దిగడం వల్ల బీఆర్ఎస్ ఈ నియోజకవర్గాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టాల్సిన పరిస్థితి ఉందని చెప్తున్నారు. అదే సమయంలో కేసీఆర్ గతంలో చెప్పినట్లు మిగిలిన అంశాలపై అంతా ఫోకస్ పెట్టడం ఒకంత కష్టమని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. బీఆర్ఎస్ 9.5 సంవత్సరాలుగా అధికారంలో ఉండటం వల్ల వివిధ వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటోంది. మరోపు తాజాగా వెలుగులోకి వచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలు బీఆర్ఎస్ను ఎన్నికలో ముంచుతాయనే భయం ఆ పార్టీ నేతల్లో ఉంది. కాంగ్రెస్ పార్టీ అంశంపై ఫోకస్ పెంచి టార్గెట్ కేసీఆర్గా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుంది. సీఎం కేసీఆర్ను కామారెడ్డిలో రేవంత్ రెడ్డి, గజ్వేలులో ఈటెల రాజేందర్ ఓడిస్తే ఆ ఇద్దరు లీడర్లు చరిత్రలో హీరోలుగా మిగిలిపోతారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచి పోటీ చేసినా ప్రజలు గెలిపిస్తారనే కేసీఆర్ ధీమాకు బ్రేక్ పడనుంది. అదనంగా కేసీఆర్కు ప్రత్యామ్నాయ లీడర్లుగా ప్రజల్లో గుర్తింపు లభించనుంది. సొంత పార్టీలను ప్రాముఖ్యత పెరగడంతో పాటు కీలక పదవులు దక్కే ఛాన్స్ ఉంటుంది.